పనస తొనలు ఎంత ఇష్టంగా తింటామో అంతకంటే ఎక్కువ ఇష్టంగా పనసగింజలు తింటాం కదండి. ఈ పనసగింజల రెసిపీని ఇప్పుడు మీ అందరితోని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. పనసగింజలు 2 రోజులు అలాగే వదిలేసి కట్ చేస్తే వాటికి ఉన్న తొక్కలు చాలా సులువుగా ఊడొచ్చేస్తాయి. ఇలా కట్ చేసుకున్న పనస ముక్కలు కొద్దిగా వాటర్ వేసి పాన్లో పెట్టి 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. చక్కగా కుక్ అయిపోతాయి. 2 లవంగాలు, 1 యాలుక దంచి పక్కన పెట్టుకోవాలి. మూకుడు పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర పొడి, కరివేపాకు పొడి, దంచి పక్కన పెట్టుకున్న యాలుక, లవంగాల పొడి, పసుపు, ఆ తర్వాత కారం, సాల్ట్ వేసి కారాన్ని ఒకసారి రోస్ట్గా వేగనివ్వాలి. ఇలా వేపుకున్న ఈ కారం మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా రాగానే స్టవ్ ఆఫ్ చేసి మనం ఉడికించి పెట్టుకున్న పనసగింజల ముక్కల్ని ఇందులో వేసుకుని ఈ కారం అంతా పనస ముక్కలకి బాగా అంటేలాగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ పనస ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి పైన కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే అంతేనండి. ఈవినింగ్ హెల్తీగా మన ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోగలిగే స్నాక్ ఐటమ్ అయితే రెడీ.